కదా సాధారణంగా అది. సరే, నాగపూర్లో చెలరేగిన హింస, దీన్ని ఎలా చూడాలి? ఔరంగజేబ్ సభ తొలగించాలంటూ డిమాండ్స్. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అండి. చాలా ఆందోళనగా, భయాందోళనగా కూడా చూడాలి. ఏమని అడుగుతున్నారు తెలుసండి వాళ్ళు. నాగపూర్ దగ్గర ఒక ఊళ్ళో ఔరంగజేబ్ సమాధి ఉంది. సమాధి ఆయన చచ్చిపోయినప్పుడు ఖననం చేసిన చోటు. ఆ సమాధిని అక్కడి నుంచి తొలగించాలంట. ఔరంగజేబ్ అనేవాడు బహుశా మొఘలాయిలో ఆఖరాడు. అంటే ఇప్పుడు ఔరంగజేబ్ సమాధి తొలగించిన తర్వాత అక్బరు, బాబరు, జహాంగీరు, లేకపోతే ఇదే కార్యక్రమం అనమాట. ఇంకా ఆ తర్వాత వీళ్ళు అయిన తర్వాత మరి మిగతా వాళ్ళు కూడా అరబ్బులు, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా, మొఘలాయిలు, లేకపోతే చెక్కులు, కుషానులు, యవనులు అంటుంటారు మన వాళ్ళు, గ్రీక్స్, వీళ్ళందరూ కదా. అంటే అవన్నీ సమాధులు పెకిలించే కార్యక్రమం ఎక్కడండి ఈ సమాధులు? ఇదంతా దీనికి మూలం ఏంటంటే అండి, చావా అనే ఒక సినిమా తీశారు. చావా అనే సినిమాలో ఏంటి, ఔరంగజేబు హయాంలో బాగా హిందువులను చాలా హింసించారు అనేది అక్కడ చూపించినటువంటి అంశం. సో అది పెద్ద సూపర్ హిట్ అయింది. ఈ మధ్య తెలుగులో కూడా దాన్ని డబ్ చేశారు. దేశంలో అసలు సినిమా అనేది ఒక సేతువులాగా ఏకం చేయడం కాకుండా ఈ మతాల మధ్య మంటలు పెట్టే కార్యక్రమం ఒకటైతే, అది కాస్త సమాధులను తవ్వటం. సో అక్కడికి వెళ్ళి విహెచ్పి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా నిరసన తెలపటం, విహెచ్పిను వాళ్ళ సోదర సంఘాలు. పోలీసులు ఏమన్నా ఎంత తెలివిగా మాట్లాడారంటే, మహారాష్ట్ర మంత్రి 2 ప్రకటనలు చెప్తున్నా మీకు, ఈ అంశం అందుకే పెట్టింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నాడు కదా, ఔరంగజేబును గొప్ప కీర్తి పెంచే లేదా ఔరంగజేబును ప్రశంసించే ఏ కార్యక్రమం మేము ఆమోదించబోము, మా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అన్నారు. అసలు ఎప్పుడో చచ్చిపోయిన ఔరంగజేబుని ఇప్పుడు పొగడ్డం, తిట్టడం, దాని మీద రాజకీయం నడపడం ఏమిటి? ఇక మహారాష్ట్ర మంత్రి అన్నాడు ఒక మాట, ఏమని అంటే, మీరు సంఘ పరివార కార్యకర్తలుగా మీ పని మీరు చేయండి, ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. ఈ మాటే అన్నారు పివి నరసింహారావు గారు 1992 డిసెంబర్ 6వ తారీఖున. తీరా చూసేసరికి కరసేవకులు వాళ్ళ పని వాళ్ళు చేశారు. పోలీసులు, భద్రతా బలగాలని అక్కడ ఉండి వాళ్ళు చేయాల్సిన పని చేయలేదు. దేశ చరిత్ర అలా అలా చాలా మలుపులు తిరిగింది. ఏదైనా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి. కుతుబ్ షాహీ టోమ్స్ ఉంటాయి. ఇప్పుడు కుతుబ్ షాహీ ఇది కాదు. మనం ఏమన్నా అసలు మానవత్వము, నాగరికత, చారిత్రక స్పృహ లేని వ్యవహారం తప్ప ఇది మంచిది కాదు. బహుశా బీజేపీ పెద్దలు కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారని చెప్పి మనం ఆశించాలి. రేపు వచ్చే హరిహర వీరమల్లులో కూడా ఔరంగజేబుతోనే వీరమల్లుడు పోరాడతాడనే కథ దాదాపు అలా ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి. ఏదైనా సమాధులు తవ్వటం అనేది ఏమి సరైనటువంటి వ్యవహారం కాదు. దానికి ఎండ్లెస్ అది. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచం ఇప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ప్రతి దేశంలో వాళ్ళు పాలించారు. అవన్నీ తవ్వకుండా కూర్చుంటే ఇప్పుడు మనం కొత్తగా నూతన స్వర్ణ భారతానికి పునాదులు తవ్వాలి, కానీ పాత భూతాల సమాధులు తవ్వడం వల్ల ఉపయోగం ఉందండి.